కృపయే ప్రయాసపడింది అంటాడు ఆయన. ప్రయాసపడితే నేను కాదు నాయన, నీ కృప ప్రయాసపడింది. నశించిపోతున్న వారు అనేకులు రక్షించబడాలని నీ కృపయే ప్రయాసపడింది అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్తలో ఒక మాట ఫస్ట్ గా 6వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 6:8. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు ధ్యానం చేసి జాగ్రత్తగా వినండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కర అనగా అవసరాలు దేవునికి తెలుసు. నువ్వు అడగక మునిపే నీ అవసరము ఎరిగిన దేవుడు ఆయన, నీ బాధ ఎరిగిన దేవుడు ఆయన, నీ కష్టము ఎరిగిన దేవుడు ఆయన. దేవుడు అంటాడు, నీ నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ కష్టాలు నువ్వు అడగక మునిపే నాకు తెలుసు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, అన్ని జనులు ఆలోచించినట్టు ఆలోచించకుండా ఏమన్నాడు అంటే, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. చెప్పండి ఏంటంట? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. అప్పుడు